ఓకే, ఈరోజు మనం డీప్ ఫారెస్ట్ లోకి వచ్చేసాము. మాతో పాటు చికెన్ తీసుకొచ్చాము. మా కోసం మేము చికెన్ ఫ్రై వండుకోవాలనుకుంటున్నాము. మేము వండేసుకొని తినేస్తాము, మీరు చూసి లొట్టలు వేసుకోండి. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ ఆనియన్స్, టమాటో, మిర్చి అండ్ కర్రీ లీవ్స్, కొరియండర్ పౌడర్, సో అండ్ పుదీనా కూడా ఉంది, మింట్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ. మిర్చి, ఆనియన్స్ నేను కట్ చేసేస్తాను, మిగిలిన పనులు నువ్వు చూసుకో. ప్రతిసారి పద్దాక నన్నే చేయమని వద్దాము. అంటే నువ్వు బాగా చేస్తావు కదా, నాకంటే నేను బాగా చేసినా నువ్వు తిని పెడతావా ఏంటి? ఇద్దరం కలిసి వచ్చినప్పుడు ఇద్దరం చేసుకోవాలి. ఫుడ్ లవర్, అది చికెన్. ఈ రోజు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయి. ఆయిల్, పాన్ లో ఆయిల్, ముందు ఆనియన్స్ కట్ చేయి. ఓకే, సీ దిస్. ఆనియన్స్ ఉండు, నేను కట్ చేస్తా ఇప్పుడు. ఆనియన్ సన్నగా కాస్తున్నాను. ఆకలేసిందంటే వెంటనే కోడి నోట్లోకి రాదు, కొంచెం సేపు ఆగాలి. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. 1 స్పూన్ సాల్ట్, రాజీ నువ్వు ఎక్కువ ఎంత తింటావు మిర్చి చెప్పు? నేనైతే ఎక్కువ స్పైసీగానే తింటాను. నువ్వే కొంచెం స్పైసీ వేసినా సరే మంట అంటావు, నువ్వే తినలేవు. కాబట్టి మీడియంగా ఇద్దరం తినేలాగా, ఇద్దరం షేర్ చేసుకోవాలి కదా. ఎంత ఉందో ఫస్ట్ ఉంటావు. ఓకే, వేసేయి. వావ్ రాజీ, అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా, ఎంత బాగుంది. అలానే లైఫ్ లాంగ్ నువ్వు ఇక్కడ ఉండలేవులే, కానీ అంటే మనం ట్రిప్ కోసం చూసి వెళ్ళిపోదాం. కానీ చాలా బాగుంది, ఆ పక్షుల శబ్దం అంతా చూడు ఎంత బాగుందో కదా. అది పక్షి కాదా? విన్నారా? మీరు విన్నారా? కోడి పక్షి కాదంటండి. యా, నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ జింజర్ పేస్ట్. ఇట్స్ ఓకే. If we want, we can add little. Small. రాజీ కొంచెం కట్ చేయని, వెయిట్ చేయి. పట్టుకొనే ఉన్నాను, ఎంతసేపు వెయిట్ చేపిస్తావో చెప్తాను. అమ్మ నీకు లెమన్, ప్రతి దాంట్లో లెమన్ వేసా. లెమన్ ఉండాల్సిందే, అసలు లెమన్ ఫ్లేవర్ నీకు తెలియట్లేదు ఎంత టేస్ట్ వచ్చిద్దో. హ్యాండ్తో మిక్స్ చేస్తాను. టమాటో, నథింగ్, నాట్ స్పూన్. కర్డ్. రెండు ఆనియన్స్ ఉన్నాయి, తీ పాప. నువ్వు చేయకపోతే ఇప్పుడు వదులు. ఏంటి వదిలేదు? ఓకే, ఉండు, ఇప్పుడు వదులు. దాన్ని ఇది ఆరిపోతుంది. సక్సెస్ఫుల్గా స్టవ్ వెలిగించా. ఓకే, ఫైన్. Now I'm going to add onions. అండ్ కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేయి, కొంచెం ఆయిల్ యాడ్ చేయి. యాడ్ చేసుకుందాం లైట్గా, చాలా మిర్చి కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను టమాటా కట్ చేస్తాను. అదేదో పెద్ద వరల్డ్ వార్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టు. టమాటానే కట్ చేయి. అంటే మొత్తం ఎప్పుడు నువ్వు కట్ చేస్తావు కదా, ఫస్ట్ టైం టమాటా ఏదో యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు టమాటా కట్ చేయడానికి. టమాటాలో నీకు తెలుసా రాజు, ఇది వేయకూడదండి తెలుసా? దీన్ని నాకు తెలుసు, నీకే తెలియదు అనుకుంటా. నేనైతే కట్ చేసి పక్కన పెట్టేస్తాను.
ఫాస్ట్ అని చెప్పేసి ఇచ్చేది. వేసుకుందామా? వచ్చింది. వావ్, అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఇలాగే అంటారు. అమృత వంట చేస్తే ఊరు మొత్తం స్మెల్ వచ్చిందంట, అదే చెప్పుకుంటున్నారు అందరూ. ఓకే అమ్మ, we are going to add chicken. సో రాజీ తీసుకో. నాది అసలే వైట్ డ్రెస్, చికెన్ పడిందంటే అంతే. నాదేం బ్లాక్ డ్రెస్, నీదేం వైట్ డ్రెస్ కదా. అన్ని పనులు తప్పించుకోవడానికి ఏదో వంక చెప్తానే ఉంటావు. ఎప్పుడు ఉంటావా, ఎప్పుడు తిన్నావా అని చూస్తాను. టొమాటో వేసుకోరు, బట్ కానీ మాకు వేసుకుంటే ఇష్టం చాలా అండి. బాగుంది. టొమాటో మాకు ఇష్టం కాబట్టి మేము ఎక్కువ యాడ్ చేయకూడదు. టొమాటోని ప్రిఫర్ చేస్తాం. సో మనం బాగా కుక్ చేసుకుంటాం, బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి. కోసం నేను చికెన్ వండుతున్నా కాబట్టి నువ్వు నా కోసం ఒక మంచి మెలోడీ సాంగ్ పాడు. అది వింటూ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో చికెన్ కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యి కుక్ అయిపోవాలి తొందరగా. నాకు వచ్చిందే కొంచెమే. ఇప్పుడు నేను పాడాను అనుకో, నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఎక్కడికి వెళ్ళవు కదా. సరేవే, కనీసం నీ దగ్గర సెల్ ఫోన్ ఏమైనా ఉంటే అదన్నా ప్లే చేయి, అదన్నా విందాం. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది పాపా. వండుకోవే. సరే ఉండు, పాడతాను నీకోసం. పాడుతున్నాను. నాకు రెండు ముక్కలు పాడతాను, నీకు ఎక్కువ పాడాలనిపించట్లేదు. ఓకే, ఎందుకంటే నాకు చికెన్ సరే నువ్వు 2 ముక్కలు సాంగ్ పాడు, నేను కూడా 2 ముక్కలు చికెన్ ఇస్తాను. సరే నీకోసం సాంగ్ పాడతాను, నేను మాత్రం ఎక్కువ తినేస్తాను. నువ్వు ఎన్ని ముక్కల పాట పాడితే నీకు అన్ని పీసెస్ ఇస్తానే ఈరోజు. పాట కూల్గా ఉంది, పాట అందుకుందాం. ఓకే. మొహబ్బత్ బరసాదే నా తూ सावन आया है तेरे और मेरे मिलने का मौसम आया है. రావట్లేదేంటే? ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం, తీపి ముద్దు యుద్ధాలు చెయ్యాలి సాయం, విడిగా నలిగా. నువ్వు మటుకి వండొద్దు, పేరుకు మట్టుకి బెస్ట్. ఫుడ్లో షేరింగ్ పాప, తినేవాళ్ళు ఉండాలిగా, నువ్వు వండి చేసే పనిలో కూడా షేరింగ్ ఉండాలి. ఇస్తున్నానుగా. ఏంటి చూడటమా? ఇది కూడా ఒక పని తెలుసా. త్వరగా తిప్పు దాన్ని, నాకు ఆకలి వేస్తుంది, లేదా నేను తినేస్తాను నిన్ను. రాజీ స్మెల్ ఉంది రాజీ. వావ్, అది చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడు తిన్నామా అని. ఉంటుంది స్మెల్, ఎందుకంటే అందులో కొరియండర్ పౌడర్ వేసాను కదా, మంచి స్మెల్ సో ఎఫెక్ట్ దానివల్ల. అండ్ మనం చాలా లీవ్స్ కూడా యాడ్ చేసాం కదా. ఏంటిది, మింట్ లీవ్స్ ఒకటి, అండ్ కొరియండర్ లీవ్స్. సో టేస్ట్ చేయాల్సిందే. వెయిట్ నువ్వు తినకు, నేను తిన్నే. నువ్వు నాకంటే తిండిపోతావు అని నాకు తెలుసు కదా. వావ్, చికెన్ రెసిపీ రెడీ. ఇప్పుడు నేను రాజీ కలిపి ఈ చికెన్ రెసిపీని తినబోతున్నాం. సో నవ్వు ఇప్పుడు కొరియండర్ లీఫ్ యాడ్ చేసాం కదా, కొరియండర్ లీఫ్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. నాకే ఫస్ట్ నీకోసమే అమృత, కంగారు పడద్దు. చికెన్ రెసిపీ రెడీ. మా అమృత కోసం చేశానండి, మేము తింటాం, మీరు కూడా చూసి లొట్టలేయండి.
బా అమృత సూపర్ గా ఉంది. ఎంత బాగుందో తెలుసా, లవ్ యూ బేబీ. చాలా బాగుంది, నేను అంటించలేదు, నిజంగా చాలా బాగుంది. అమృత ఎలా ఉందంటే దీంట్లో లెమన్ వేసాం కదా ఆ ఫ్లేవర్, ఇంకా కొరియాండర్ పౌడర్ వేసాం కదా ఆ ఫ్లేవర్ కలిసి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంత స్పైసీగా తింటుంటే వావ్. ఎప్పుడైనా చికెన్ ఆల్ టైమ్ ఫేవర్, ఎందుకంటే చికెన్ అనేది ఎప్పుడు బాగుంటుంది. దాన్ని చెప్పనా, నువ్వు ఏం చెప్పినా నాకు వినిపించట్లేదు. రాజు, మనం ఎప్పుడు అవుటింగ్కి వెళ్ళినా చికెన్ మీద ఏదో ఒక రెసిపీ చేయాల్సిందే. చాలా బాగుంది. ఈ అడవిలో మన టేస్ట్ ఎంజాయ్ చేయడానికి ఎవరు లేరు కదా, మన ఇద్దరం తప్ప. పాప వాళ్ళందరూ అందరికి హాయ్, ఇది మా ఇల్లు, ఇది మా వంట. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇదిగో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్స్ కొరకు గంట మటుకి కొట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.